నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 165 మంది బాలికల మృతి, ఒకే దగ్గర సమాధులు. కోహీర్ కర్ణాటక బస్సు ప్రమాదం, ప్రయాణికులకు గాయాలు. ఫారెస్ట్ అధికారులకు గ్రామస్తులకు మధ్య పోడు భూముల ఘర్షణ. 1.52 కోట్లు కాజేసిన 2 ఎస్ఐసి ఏజెంట్లు. నగర పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాలాజీ నగర్ లో ఉన్న కూలర్ల షాప్ గోడౌన్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. కూలర్లు ప్లాస్టిక్ అవటంతో మంటలు ఎక్కువగా వచ్చి పొగలు కమ్ముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు. గోడౌన్ ఉన్న కూలర్లు అన్ని దహనమయ్యాయి. గోడౌన్ లో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని సమాచారం. పొగలు దట్టంగా రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తాడ్వాయి కాల్వపల్లిలోని ఫారెస్ట్ అధికారులకు పోడు రైతులకు మధ్య ఘర్షణ, ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సుమారు 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల చుట్టూ అటవీశాఖ అధికారులు జేసీబీతో కందకాలు తవ్వే ప్రయత్నం చేయడంతో వివాదం మొదలైంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పనులను అడ్డుకున్నారు. తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దని ఆందోళనకు దిగారు. గ్రామస్తులు జేసీబీ ఎక్కి నిరసనకు దిగారు. పనులను నిలిపివేయడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. Huh?
ఇక్కడ నేను ఇక్కడ సమస్య ఇది వీడియో తీసుకుంటే మంచి. కృష్ణా జిల్లా పామర్రులో గత ప్రభుత్వం పేదల ఇల్లు కోసం సేకరించిన స్థలం వద్ద లబ్ధిదారులతో సమావేశాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజల సమస్యలు, ఇళ్ల స్థలాల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఈ విధంగా వ్యాఖ్యానించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ ఒక సేవకుడిలా అందుబాటులో ఉంటానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ నియోజకవర్గానికి చేసిందేమీ లేకపోయినా తమపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కైలే అనిల్ కుమార్ తల్లి జ్ఞానామణిపై తనకు గౌరవం ఉందని, కానీ ఆయన వ్యవహార శైలిని మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఇళ్ల స్థలాలకు అర్హులైన లబ్ధిదారులకు తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషన్ల కోసం పామరుకు 7 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. టిట్కో ఇళ్ల వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. గత పాలకుల దోపిడీ పాలన సాగించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తోందని అన్నారు. మన పామరు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మన కంపెనీ నుంచి వెళ్ళిందా, మన బిడ్డలు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, రాబోయే రోజులు ఇంకా ఉద్యోగాలు ఇస్తామని కంపెనీ చెప్తున్నారు. ఇంకొక 200 కోట్లతో దాన్ని విస్తరణ చేయబోతున్నారు. ఎవరి కోసం? మన బిడ్డల కోసం, మన జాతి కోసం. ఈరోజు తెలుగు జాతి గర్వపడే కార్యక్రమం మన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చేసింది. అంతేకాదు ఇక్కడ ఆయన అసెంబ్లీ అంటే మీకు తెలుసుగా తల్లి, చట్టసభల్లో మనందరం మీ అందరి ఆశీస్సులతో మీ కుమార్ రాజా, మీ శాసనసభ్యుడు, మీ సేవకుడు అసెంబ్లీకి వెళ్ళి చట్టాలు, బిల్లులు మనకేం కావాలని చేసే దాంట్లో నేను కూడా అక్కడ పాల్గొన్నాను. మీ అందరి ఆశీస్సులతో అసెంబ్లీలో ఇప్పటి అంటే రోడ్లు అక్కడ ఉంటాయి, నీటి సదుపాయం ఉంటుంది, అక్కడే పెద్ద విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఎవరైనా వ్యాపారం చేయాలన్న మంచి సహృదయం కలిగిన వాళ్ళు వస్తే 48 గంటల్లో వాళ్ళు వ్యాపారం చేయడానికి ప్లగ్ అండ్ ప్లే మిషనరీ పెట్టుకొని పనిచేస్తే మీకే ఉద్యోగాలు, మన బిడ్డలకే ఉద్యోగాలు. తద్వారా 27,000 ఎస్ఎఫ్టీని ఈ ఉగాది నాటికి అది ప్రారంభం చేయడానికి నేను ప్రణాళిక సిద్ధం చేశా. శరవేగంగా పనులు సాగుతున్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎంఎస్ఎంఈ పార్క్, ఇతర కంపెనీలు కూడా ఆకర్షిస్తూ శామ్ ఆక్వా, జిఎస్ఆర్ ఆక్వా ఇవన్నీ కూడా ఎవరు మహిళలు నా దగ్గరకు వచ్చి ఉద్యోగం చేసుకుంటారు, ఒక ఫోన్ కాల్ చేస్తే అక్కడికి వెళ్ళి పనులు చేసుకుంటారు. 13,000 జీతం పని చేసుకుంటారు. సో ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఇంకా ఇళ్ల స్థలాలు కావాలి, ఎక్కడెక్కడ ఇల్లు కట్టాలి, దాదాపుగా 2 సెంట్ల 3 సెంట్ల ఎంతవరకు ఇద్దాం ఏమిటి అని చంద్రబాబు గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తద్వారా ఏమవుతుంది, మళ్ళీ నిధులు వస్తాయి. నిధులు వచ్చినప్పుడు పామరకు ఆనుకొని తీసుకోవాలా, లేకపోతే అక్కడే దానికి ఆనుకొని ఇంకొద్దిగా తీసుకోవాలా అనేది ఒక ఆలోచన. రెండో ఆలోచన ఏమిటంటే టిట్కో వ్యవస్థ G+2 అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. దానికి అడవిలాగా ఉన్న 30 ఎకరాల్లో ముందు మనం టిట్కో వాళ్ళకి ఓకే అంటే వాళ్ళు ముందు మొత్తాన్ని కూడా వ్యవస్థనంతా కూడా బ్రహ్మాండంగా లెవెలింగ్ వాళ్ళే చేసుకుంటారు. అయ్యంకి డ్రైన్కి ఎటు వెళ్ళాలన్న మురిగి వాళ్ళే చేసుకుంటారు. డ్రైనేజ్ వ్యవస్థను వాళ్ళే కల్పిస్తారు. 30 అడుగుల రోడ్డు వాళ్ళే క్రియేట్ చేస్తారు. ఈ 30 అడుగుల రోడ్డు తర్వాత హై పవర్ ఎలక్ట్రిసిటీ, మంచి హెచ్ పవర్ 3 ఫేజ్ నాణ్యమైన విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అంగన్వాడీకి ప్లేస్ ఇస్తారు, హాస్పిటల్కి ప్లేస్ ఇస్తారు, షాపులు, కిరాణా షాపులు అన్నిటికీ వ్యవస్థ క్రియేట్ చేస్తారు. అంటే బ్రహ్మాండంగా వాటర్ ట్యాంకులు, తాగునీరు వ్యవస్థ అన్ని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత ఒక 10 ఎకరాలు పక్కకుంచి ఒక 20 ఎకరాల్లో ఈ G+2 కట్టేస్తే ఇప్పుడు ఇక్కడ పసుమెరుపు ఏంటంటే G+2 20 ఎకరాలు కట్టి 10 ఎకరాలేమో ఇళ్ల స్థలాలకు పెట్టి ఇంకొక 10 ఎకరాల, ఇంకొక 15 ఎకరాల చంద్రబాబు గారు ఇవ్వబోయే డబ్బులతో అక్కడే సమకూరిస్తే మనకి దారులు వచ్చేస్తాయి, డ్రైన్ వ్యవస్థ వస్తుంది, తాగునీరు వస్తుంది. వ్యవస్థ అంతా కూడా టిట్కో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆ ఇల్లు వస్తాయి. తద్వారా ఏమవుతుంది, ఇళ్ల స్థలాలు కావాల్సిన వాళ్ళకి ఇళ్ల స్థలాలు అందిస్తాం. ప్రభుత్వం నుంచి ఇచ్చే 2.5 లక్షల గ్రాంటు, ఎస్సీ బీసీలు అయితే 50,000 అదనం, అంటే 3 లక్షల వరకు గ్రాంటు మీకు తక్కువ వడ్డీతో వస్తుంది. ఇది తెలిసింది. సో ఇల్లు మేము కొంత డబ్బులు పెట్టుకోగలం, టిట్కో ఇల్లు మాకు ఇప్పించండి అని ఎవరన్నా ముందుకొస్తే, ఆశావాళ్ళు దానికి అర్హులైన వాళ్ళందరూ ముందుకొస్తే వాళ్ళకి
20 లక్షల ఇల్లు ఆ G+1 లో ఒక్కొక్క ఫ్లోర్, ఒక్కొక్క ఇల్లు అపార్ట్మెంట్. ఆ 20 లక్షల ఇల్లుని 14 లక్షలకి తగ్గించి, ఆ 14 లక్షల్లో 5 లక్షలు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి, అంటే నీకు 9 లక్షలకి, లేకపోతే 9.5, లేకపోతే 8.5. ఇంకా అది అఫీషియల్గా రాలా, నేను కనుక్కున్నా. సో అది 8.5, 9 లక్షలు. ఈ 9 లక్షల్లో నీకు 50,000 నుంచి 1,00,000 నువ్వు పెట్టుకోవాలి. పెట్టుకుంటే నీకు రుణ సదుపాయం ప్రభుత్వం బ్యాంకు వాళ్ళు పిలిచి, మేమందరం కూడా పిలిపించి నీకు రుణం అందిస్తాం. సో ఈ 9 లక్షల్లో 1,00,000, 2 లక్షలు లేదా 50,000 ఎంతో నేను కట్టుకోమంటే అది నువ్వు కట్టుకోగలిగితే దాదాపుగా 20 లక్షల ఇల్లు నీ సొంతం. 14 లక్షల్లో 5 లక్షల సబ్సిడీ, 9 లక్షల గ్రాంట్, లోన్ ఇప్పిస్తాం. పైన కట్టుకోవాల్సిన 1,00,000 ఇది గత 5 సంవత్సరాలలో ఇళ్ల స్థలం అని చెప్పి ఈ అడవిలో చూస్తున్నారుగా. ఇంకొక గంట గనక ఇలాగే మనం నిలబడి ఉంటే ఇదేమో ఇవ్వనండి డబ్బులు అయినా కమ్మేసు అక్కడ కొన్నారండి 10 ఎకరాలు కొన్నారు. 10 ఎకరాలు 40 లక్షలు వెంటనే లాగేశారు. ఆ మూల కొన్నారు. ఇంకెక్కువ ఎక్కువ అండి. ఈయన ఏమన్నా రెడ్డి గారు, నాయిరెడ్డి గారు ఏమన్నా ఉన్నాడు అండి. కమిషన్ ఏమన్నాడు? ఇది ఆఫీసర్ పొలం అండి. ఆ మూల కొన్నారండి. ఓకే చూశారు. మళ్ళీ కొంతకాలానికి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం కానీ, లేకపోతే కేటాయింపుల కార్యక్రమంలో కానీ, ఒక మార్జిన్ వేసినప్పుడు కానీ మరో చేయకుండా ఈరోజు నా మాట గౌరవించి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే చివరిగా ఒక మాట తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కుమార్ రాజా అనే అతి సామాన్యుడిని తల్లులు చెల్లెలు, ఆ రోజు నేను ప్రతిపక్ష నేతగా ఇక్కడ ఉన్నప్పుడు వీడి బండిలో ఆయిల్ కొట్టుకోవటానికే వీడికి డబ్బులు లేవు, వీడికి రాజకీయం ఎందుకు, వీడు ఏ రకంగా గెలుస్తాడు, వీడి దగ్గర డబ్బులు లేవు, మరి మనం వీడిని ఉట్టికే ఎట్టగాలంటే అట్టా ఓడిచేయచ్చు, వీడిని అసలు లెక్క చేయక్కర్లేదు అనే పరిస్థితులు గతంలో. కానీ ఆ రోజు నా నమ్మకం మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన అభిమానం, మీరు చూపించిన జాలి, మీరు వేసిన ఓట్లు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడున్న ప్రతి ఒక్క మహిళ భిక్ష వేస్తే ఈ సామాన్యుడు మీ సేవకుడిగా మీ ఎమ్మెల్యే అయ్యాడని తెలియజేస్తారు. ఆ రుణం జన్మలకి మర్చిపోలేనని కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మాటిస్తున్నా, మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత టిట్కో వ్యవస్థ ద్వారా, ఇక్కడ సమగ్ర వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా మళ్లీ స్థలాలు ప్రొక్యూర్ చేసి ఒక బ్రహ్మాండమైన భగీరథ సంకల్పంతో ముందుకు పోతున్నా. విపక్షం చిమ్మే మాటలకి నమ్మొద్దు. ఈరోజు మొత్తం మంది కూడా పాలు నీళ్లలాగా ఏది మంచి ఏది చెడో మీ అందరికి అర్థమైపోయింది. సాక్షాత్తు పొలం అమ్మిన రైతులే సాక్ష్యం చెప్తున్నారు. మనం ఈ రోజు నుంచి మీకు మాటిస్తున్నా, నాకు బాధ్యత ఇంకా పెరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకి న్యాయం చేస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నా. పోయినసారి ఎమ్మెల్యే వచ్చాడు, ఏ పని చేయలేదా, ఏది చేయలే, మాకు ఒక్కటి మా చేయలేదా. మేము కనీసం 40 ఏళ్ల నుండి అద్దులుకున్న మా పిల్లలకే కాదు మాకే కాదు ఏది చేయలేవు. రోడ్లు కొని చేయలేదా. ఆడుంటాడండి మా ఎమ్మెల్యేని తిడితే, ఆడేం ఉండడు, నాశనం అయిపోతాడు, ఇప్పటి పోతాడు, మొదటి అయిపోతాడు. ఎన్నో బాగుపడ్డాడు బా, ఏం చేశాడు? ఏది చేయలే మాకు, ఒక్కటి కొని ఏది చేయలే మాకు. ఇల్లు కట్టిస్తానన్నాడు, ఏమి ఇల్లు కట్టించాడు? ఏమీ కట్టేవాళ్ళ. ఇదిగో చూపిస్తానన్నాడు, ఇది చూపిస్తాను అది చూపిస్తాను, ఏది చూపిలా. మా పిల్లలకి ప్రతి ఒక్కటి మా ఎమ్మెల్యే గజ్జాలు వస్తే దుమ్ము కట్టిపోయి నాశనం అయిపోయి నిప్పడిపోతాడు. మా ఆడవాళ్ళ చేతుల్లో చెప్పులు చీపుర్లు ఉన్నాయి, అదొకటి జాగ్రత్త కట్టుకొని మాట్లాడమనండి. ఏదైనా మాట్లాడితే మా ఎమ్మెల్యే జైలు వస్తే మనకి మర్యాద ఉండదు. ఓకే అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అధికారం వచ్చిన 20 నెలల్లో సంక్షేమ అభివృద్ధి భవిష్యత్తుని సమపాలుగా చేసుకుంటూ పామరు నియోజకవర్గ ప్రగతికి అహర్నిశలు కృషి చేస్తూ సుపరిపాలన దిశగా పామరులో ప్రజల సేవ చేస్తున్నాం. అహర్నిశలు ప్రజాహితం కోసం, నియోజకవర్గ ప్రగతి కోసం కృషి చేస్తున్నాం.
దాంట్లో భాగంగానే బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు పామర్ బస్టాండ్ దగ్గర నుంచి మొదలుపెట్టి సిహెచ్సి కానీ, అదేవిధంగా హాస్టల్స్ వ్యవస్థ కానీ, నిమ్మకూరులో 11 కోట్ల వ్యయంతో మళ్ళీ నూతన బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా 707 సీసీ రోడ్లు కానీ, 60 కోట్లతో ఆర్ఎన్బి రోడ్లు కానీ, ఒకే రోజున 29 హెల్త్ క్లినిక్స్ శంకుస్థాపన చేయడం కానీ, శరవేగంగా పనులు సాగించడం కానీ, అయినంపూడిలో ఎంఎస్ఎంఈ పార్క్ని 10 ఎకరాల్లో 11 కోట్ల వ్యయంతో దాన్ని పనులు శరవేగంగా ఈ పనులు సాగుతున్నాయి. ఫైర్ స్టేషన్, నూతన ఫైర్ స్టేషన్ 1.5 కోటితో వచ్చే నెల ప్రారంభం చేయబోతున్నాం. వీటన్నిటితో పాటు ఒకే రోజున ఇటీవల 10 రోజుల క్రితం 15 బీటీ రోడ్లు 9 కోట్ల వ్యయం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి కార్యక్రమాల్లోనే అహర్నిశలు కష్టపడి ముందుకెళ్తున్నాం. తద్వారా పామరు టౌన్ ప్రజలకి చిరకాల వాంఛ, సొంతింటి కళ. 5 సంవత్సరాల క్రితం దుర్మార్గ పాలకులు నయవంచనకి గురై ఆ పేదవారి కళ కలగానే మిగిలిపోయింది. వారి ఆశలు అడి ఆశలు అయిపోయాయి. పామరకు ఆనుకొని అప్పటి రైతులు 45 లక్షల ఎకరాకి మేము ఇస్తాం అంటే కమిషన్లు కకృతిపడి పామరకు ఆనుకొని టౌన్కి దగ్గరలో ఎకరాకి పొలం 45 లక్షలకి కొనకుండా తెచ్చి ఇదిగో ఈ అడవిలో పడేశారు. ఎటు చూసినా ఇంకొక గంట ఇలాగే ఉంటే అన్ని పాములే. ఎలాంటి పాములు? మొనగాడి పాములు, కట్ల పాములు, అవినీతి పాములు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. కొన్ని వందల పాములు ఉన్నాయి ఈ 30 ఎకరాల్లో. ఈ పాములకి జాడ, వాటి ఏంటి, ఎవరి పాములు ఇవన్నీ అంటే కూడా ఆరా తీస్తే చెప్తున్నారు, గత దుర్మార్గపు వైసీపీ పాలకులు అధికార మదంతో అవినీతే ప్రథమావధిగా వాళ్ళు పరిపాలన చేసిన క్రమంలో ఈ పొలాల్లో అదే 45 లక్షల ఎకరా కొని రైతులకి సగం డబ్బులు ఇచ్చి సగం డబ్బులు వాళ్ళ జేబులు వేసుకున్న మాట రైతులే ఇక్కడికి వచ్చి ఈ అమ్మిన రైతులే ఇక్కడ మాట్లాడుతున్నారు. గంగిరెద్దుల్లాగా మరి దుర్మార్గులు ఈరోజు పేట్రేగిపోయి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చి ప్రేలాపన చేస్తున్నారు. ఆంబోతుల్లాగా రోడ్డు మీదకి వచ్చి రంకెలేస్తున్నారు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, ప్రజల యొక్క చేత్కారానికి లోనై కూడా మీరు ఈ రకంగా ప్రవర్తిస్తుంటే భవిష్యత్తులో ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారా? నేను ఇందాక అన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడా. ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేది నా బాధ్యతగా, ఒక భగీరథ సంకల్పంగా, నా లక్ష్యంగా, ధ్యేయంగా, ఆశయంగా పెట్టుకున్నా. ఖచ్చితంగా ఈ 30 ఎకరాల్లో టిడ్కో వ్యవస్థని, ఇళ్ల స్థలాల వ్యవస్థని తీసుకొచ్చి ఇళ్ల స్థలాలు అందిస్తాం. టిడ్కో వ్యవస్థ ద్వారా ఇక్కడ టౌన్షిప్ డెవలప్ చేస్తాం. తద్వారా ఏమవుతుంది, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, డ్రైనేజ్ వ్యవస్థ వస్తుంది. వచ్చినందుకు కోర్టు కేసులో కూడా అబ్జెక్షన్స్ ఉండవు. ఫ్యాక్టరీ వాడు ఇప్పటికే మాకు పాజిటివ్గా స్పందించాడు. తద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ క్రియేట్ చేస్తాం, వాటర్ ఫెసిలిటీ తీసుకొస్తాం, 30 ఫీట్ రోడ్డు ఇస్తాం. హైవేకి 3 నిమిషాల్లో చేరే విధంగా వ్యవస్థ ఏర్పాటు చేయగలిగితే పామర్ టౌన్ వెళ్ళాలంటే 5 నిమిషాలు. ఇదే వ్యవస్థలో గత పాలకులు కనుక నిజంగా ఇళ్ల స్థలాలు ఇచ్చుంటే కనుక గంట పట్టేది పామర్ వెళ్ళటానికి. ఈరోజు ఇవన్నీ తెలుసు కాబట్టి ఒక మంచి బృహత్తరమైన ప్రణాళికతో ముందుకొస్తే దీని మీద బురద జల్లే ప్రయత్నం, టిడ్కోకి అడ్డుకుంటాడంట, ఆమరణ దీక్షలు చేస్తాడంట, లేకపోతే ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి లేదంట, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఆ రోజు 5 సంవత్సరాలు మీకు టైం ఉంటే నువ్వు ఏడవలేకపోయావు. 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయారు దుర్మార్గ పాలకులు. ప్రజల యొక్క ఉసురు, కడుపు మంట, ఆవేదనకు లోనై ఈరోజు మీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇక్కడ ఎవరైతే గతంలో గెలిచిన వైసీపీ నేత ఉన్నాడో దానికి ఒక స్పెషల్ రికార్డు ఇచ్చారు. ఆయనకి 30,000తో గెలిచిన వ్యక్తికి 30,000 ఓటమిని చవి చూపించారు ప్రజలు. అది బుద్ధి తెచ్చుకోకుండా నిస్సిగ్గుగా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఎవరైతే విపక్ష నేత వైసీపీ నేత ఉన్నాడో వారి మాతృమూర్తికి విజ్ఞప్తి చేస్తున్నా. అమ్మా జ్ఞానమణి, అమ్మా మాతృమూర్తి జ్ఞానమణి, మీరంటే నాకు గౌరవం. ఎలా అమ్మా ఈ అజ్ఞాన్ని ఎలా పెంచావు? జ్ఞానమణి గారు, ఈ అనిల్ కుమార్ అనే అజ్ఞాన్ని నువ్వు ఈ రకంగా ఎలా పెంచావు తల్లి? అతని మార్గమే అవినీతి, తనకు నీతి నిల్లు అవినీతి ఫుల్లు అనే విధంగా తన మార్గాలు ఉన్నాయి. 1 ఏళ్ళు నా వైపు చూపిస్తున్నాడు, మిగిలిన 4 ఏళ్ళు తన చూపిస్తున్న విషయం మర్చిపోతున్నాడు. ఈరోజు ఇంత అభివృద్ధి జరుగుతుంటే, అందరూ సంతోషిస్తుంటే బురదల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికైనా 4 జ్ఞాన గుళికలు నీ కుమారుడికి వేయమని జ్ఞానమణి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, ఈ అనిల్ కుమార్ని నమ్మి తన చుట్టూ తిరిగే ఆ కార్యకర్తలారా, వైసీపీ శ్రేణులారా, మరొక్కసారి మీరు మోసపోకండి. ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎంక్వైరీ వేయబోతున్నాం.
అంతేకాదు తను చేసిన అవినీతి అన్ని కూడా ఒక్కొక్కటిగా తీయబోతున్నాం. ఈరోజు అభివృద్ధి ప్రథమావధిగా పనిచేస్తూ ఒక నిమిషం మీకు కూడా కేటాయిస్తాం. ఆ నిమిషంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తప్పు చేసిన వారిని ఖచ్చితంగా చట్టం తన పని చేసుకుపోతున్నాను కూడా తెలియజేస్తూ ఈరోజు మహిళలు గృహిణులందరూ కూడా వచ్చారు. వీళ్ళందరికీ న్యాయం చేస్తానే నమ్మకం వీళ్ళకి కలిగించాం. ఈరోజు మాకు ఒక పెద్ద బాధ్యత కూడా ఒక సంకల్పం ఏర్పడింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇళ్ల స్థలాలు టిడ్కో వ్యవస్థను తీసుకొచ్చి వీళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియజేస్తూ ఈ మహిళల మాటల్లోనే విందాం ఒక్కసారి. మంగళవారం తెల్లవారుజామున కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి గుల్బర్గాకు వెళ్తున్న ఈ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో బస్సులో ఉన్న 6 ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ మినబ్లోని ఓ స్కూల్లో 180 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో 165 మంది బాలికలు ఉన్నారు. వారందరినీ ఒకే దగ్గర సమాధి చేయనున్నారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో గోతులు తవ్విన ఫోటోను ఇరాన్ మంత్రి అబ్బాస్ విడుదల చేశారు. ఇవాళ వారి అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ఇరాన్ ప్రజలు పాల్గొనున్నారు. ఐఆర్జీసీ సెంటర్ పక్కనే ఈ స్కూల్ ఉండటం వలన ప్రమాదం జరిగినట్లు సమాచారం. ای دشمن صدا تو خاموش کن ای دشمن صدا تو خاموش کن هرچی هیاهو رو فراموش کن اینجا ایران حواست باشه من بچه این خاکم حرفمو خوب گوش کن ای دشمن صدا تو خاموش کن هرچی هیاهو رو فراموش کن اینجا ایران حواست باشه من بچه این خاکم حرفمو خوب گوش کن ما صاحب غیرتیم با اصالتیم ما پای ولایتیم కోడూరు మండల పంచాయతీ కార్యాలయాన్ని మంగళవారం డీఎల్పీఓ మహమ్మద్ రాజ్తుల్లా పలు పంచాయతీలు ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పన్ను వసూలుకు పూర్తి చేయాలని మరియు నీటి కుళాయిల పనులను వసూలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు. ఈ తనిఖీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ రోజున చల్లపల్లి మోపిదేవి నాగాయలంక అవనిగడ్డ కోడూరు మండలాల్లో పర్యటించారు. నమస్కారం అండి. మరి మచిలీపట్నం డివిజన్లోని గ్రామ పంచాయతీల్లో 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను పన్ను వసూళ్ల కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. ఈరోజు సెలవు దినం అయినప్పటికీ గౌరవ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా పన్నులు పన్నేతరాలు వసూలు చేయాలా, దానికి సంబంధించి ఏ గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్ళకి సంబంధించి ఒక టీముగా బృందంగా ఏర్పడ్డారో వాళ్ళు ఆ పనిలో నిమగ్నం అయ్యారా లేదా అనే కార్యక్రమాన్ని పరిశీలించడానికి ఈరోజు మచిలీపట్నం డివిజన్లో ఉదయం లక్ష్మీపురం, చల్లపల్లి, అదే రకంగా ఆవినిగడ్డ గ్రామ పంచాయతీ, ఇప్పుడు లింగారెడ్డిపాలెం, కోడూరు గ్రామ పంచాయతీ పరిశీలించడం జరిగింది. మరి మా డివిజన్కి వచ్చేటప్పటికి 213 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 83 గ్రామ పంచాయతీ 100% పన్నులు అనేది వసూలు చేయడం జరిగింది. మిగతా 57 గ్రామ పంచాయతీలు మిగిలిన గ్రామ పంచాయతీ 57 గ్రామ పంచాయతీల్లో 85 నుంచి 100% లోపు ఇంకా అంటే 20% కంప్లీట్ అయితే 100% అనేది కంప్లీట్ అయ్యటానికి ఉంది. ఓవరాల్గా చూస్తే మా మండలం మా డివిజన్లోని 213 గ్రామ పంచాయతీల్లో 73% ఇంటి పన్నుల వసూళ్ళు అనేది ఇప్పటికీ ఈ రోజుకి పూర్తి చేయడం జరిగింది. మిగతాది కూడా గౌరవ కమిషనర్ గారు, డిపో గారు, అదే మన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 15వ తారీఖు లోపు 100% అన్ని గ్రామ పంచాయతీలు కూడా 100% పన్నులు వసూలు చేయడానికి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా ఏ గ్రామ పంచాయతీలు ఎన్ని అసెస్మెంట్ చేయాలి, ఎంత అమౌంట్ అనేది చేయాలనేది టార్గెట్ కూడా విధించడం జరిగింది. ఈ సందర్భంగా మన గ్రామ పంచాయతీలు పనిచేస్తున్న సిబ్బందికి గ్రామస్తులు కూడా సహకరించి
పూర్తి స్థాయిలో ఇది నగదు రహిత లావాదేవీలుగా జరుగుతుంది. మీ ఇంటికి గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చినప్పుడు మీ ఫోన్ నుంచి మాత్రమే లేదా ఏదైనా క్యూఆర్ కోడ్ నుంచి పేమెంట్ చేయడానికి ప్రభుత్వం వారు స్వర్ణ పంచాయతీ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ఇది నగదు రహిత లావాదేవీలు, ₹1 కూడా ఎక్కడికి కూడా అవినీతి జరగడానికి ఆస్కారం లేదు. మీరు కట్టిన ₹10 కూడా డైరెక్ట్గానే గ్రామ పంచాయతీ పీడీ అకౌంట్ని జమ చేయడానికి నిర్దిష్టంగా పకడ్బందీగా స్వర్ణ పంచాయతీ పోర్టల్ అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ప్రయోగాత్మకంగా విప్లవాత్మకమైన చర్య ఇది. ప్రతి రూపాయి కూడా డైరెక్ట్గా గ్రామ పంచాయతీ అకౌంట్కి అడ్జస్ట్ అయ్యి తద్వారా గ్రామంలో అభివృద్ధి పనులకి ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రజలు కూడా సహకరించి ఈ నెల 15వ తారీఖు లోపు మీరు చెల్లించవలసిన పన్నులు కానీ పన్నేతరములు కానీ ఖచ్చితంగా ఫోన్పే ద్వారా, అంటే మీకు ఏదైతే స్వర్ణ పంచాయతీ పోర్టల్లో లింక్ ఇస్తున్నారో ఆ లింక్ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా కానీ, లేదా గ్రామ పంచాయతీకి వస్తే గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన ప్రత్యేక డివిజన్ పంచాయతీ అధికారిగా మచిలీపట్నం డివిజన్ ఉన్న గ్రామస్తులందరికీ కూడా నా యొక్క విన్నపం అండి. కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది సహకరించి పన్నులు పన్నేతరములు సకాలంలో చెల్లించి మీ గ్రామ అభివృద్ధికి తోడ్పాటు చేయాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా కోడూరు గ్రామ పంచాయతీ రావడం జరిగింది. కోడూరు గ్రామ పంచాయతీలో అయితే పన్నులు పరిశీలిస్తే 90% గ్రామస్తులు చెల్లించడం జరిగింది. ఒక 10% అమౌంట్ ప్రభుత్వ కార్యాలయానికి రావాల్సి ఉంది. అది కూడా చెల్లించాల్సిందిగా ప్రభుత్వం తరఫున మేము కూడా ఆ శాఖలకు సంబంధించిన శాఖాధిపతులతోనూ, అదే రకంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి మండల స్థాయిలో ఉన్న అధికారులకు కూడా మీ ఇంత పన్ను చెల్లించాల్సింది కాబట్టి త్వరితగతిన చెల్లించమని కోరటం జరిగింది. ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ కలెక్టర్ గారు, డిపో గారు శాఖాధిపతులతో మాట్లాడి బడ్జెట్ అనేది తెచ్చి 100% పేమెంట్ చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేయటానికి గ్రామస్తులు పూర్తి సహకారం అందించగలిగితే ఈ నెల 15వ తారీఖు లోపు డివిజన్లో ఉన్న రిమైనింగ్ పంచాయతీలు కూడా 100% చేయడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దేవరకొండ పట్టణంలో బంజారా నాయకులు, విద్యార్థులు బంజారా భవన్లో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగలో బంజారా ప్రజలు ప్రకృతిని, దేవదేవతలను ఆరాధిస్తారు. హోలీలో పాటలు, నృత్యాలు సందడి మొదలవుతుంది. విందు వినోదాలతో వేడుక చేసుకుంటారు. హోలీ కార్యక్రమంలో భాగంగా బంజారా ప్రజలంతా ఏకమై వారి మధ్య ఉన్న కోపతాపాలను దూరం చేసుకునే వేడుకగా భావించి రంగులు చల్లుకుంటూ మీనాక్షి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అశ్వాపురం మండలం సీతారామపురానికి చెందిన ఎల్ఐసి ఏజెంట్లు వెంకటేశ్వర్లు సరస్వతి కలిసి ఈ కుంభకోణానికి పాల్పడినట్టు గుర్తించి భద్రాచలం శాఖ మేనేజర్ చక్రవర్తి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులిద్దరిపై కేసు నమోదు చేసినట్టు భద్రాచలం పట్టణ సీఐ నాగరాజు తెలిపారు. ఏజెంట్ వెంకటేశ్వర్లు సరస్వతి 39 మంది ఖాతాదారుల పేరిట పాలసీలు తీసుకుని ఎస్ఐఐసికి అనుమానం రాకుండా కొంతకాలం వరకు ప్రీమియం చెల్లించారు. అనంతరం వారు చనిపోయినట్లు సంస్థను నమ్మించేవారు. ఇందుకు అవసరమైన మరణ ధృవీకరణ తదితర పత్రాలను సమర్పించేవారు. తర్వాత వారి బీమా సొమ్మును కాజేసేవారు. ఖాతాదారుల్లో ఎక్కువ మంది అశ్వాపురం మండల వాసులే ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పాలసీదారులంతా బతికే ఉన్నట్లు విచారణలో తేలింది. దీంతో ఏజెంట్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులకు మరణ ధృవీకరణ పత్రాలు ఎలా వచ్చాయి, ఇతర బ్రాంచీల్లోనూ ఈ తరహా మోసాలకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే విశేషం ఏమిటంటే కొందరు ఖాతాదారులకు ఈ దందా గురించి ముందే తెలుసునని, నిందితుల నుంచి బీమా సొమ్ముల వాటా కూడా తీసుకున్నారని సమాచారం. హెడ్లైన్స్ మరొకసారి. 165 మంది బాలికల మృతి, ఒకే దగ్గర సమాధులు. కోహీర్ కర్ణాటక బస్సు ప్రమాదం, ప్రయాణికులకు గాయాలు. ఫారెస్ట్ అధికారులకు గ్రామస్తులకు మధ్య పోడు భూముల ఘర్షణ. 1.52 కోట్లు కాజేసిన 2 ఎస్ఐసి ఏజెంట్లు.